టు అంకుశం న్యాస్. పెనుగొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని, పోలిట్ బ్యూరో సభ్యులు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణని ఒకే వేదికపై చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ సభ యువగల ముగింపు కాదు, ఇది ఒక నూతన నవచకం ప్రారంభాన్ని సూచిస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రాజభవనం తలుపులు బద్దలు కొట్టే వరకు సాగే యుద్ధం ఇది అని తెలియజేశారు. జగన్ రెడ్డి అక్రమాలకు, అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ముందుకు వస్తే ఈ వైకాపా అరాచక ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందని తెలియజేస్తూ ఇది జగన్ రెడ్డి అహంకారానికి, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునిమడుగు వెంకటరాముడు, గుట్టూరు నాగరాజు, ఆదిశేషు, రామచంద్ర, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున 20వ తారీఖున యువగలం నవశకం అనేటువంటి ప్రోగ్రాం చాలా గొప్పగా విశాఖపట్నంలో జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఘట్టం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, వాళ్ళ అవసరాల కోసం కాదు ఆ ఘట్టం. యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి అది అవసరం. ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రభుత్వం గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో అరాచకమైనటువంటి, అవగాహన లేనటువంటి ఒక దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం జరిగింది. అందుకోసమే అక్కడ దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, అదేవిధంగా మన యువ నేత నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా ఆ మీటింగ్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రకటించడం జరిగింది. సూపర్ 6 అయితేనేమి, భవిష్యత్తులో రేపు జరగబోయేటువంటి 3 ప్రాంతాల్లో విజయవాడ కానీ, తిరుపతి కానీ రేపు జరగబోతున్నటువంటి ఆ రోజు ఆ శంకారావంలో కూడా భవిష్యత్తులో ఏ కార్యక్రమం అమలు చేయాలనేటువంటి దాన్ని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దాని మీద డిస్కస్ చేసి అవన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. అందుకోసమే ప్రజలంతా కూడా ఈ చెత్త ప్రభుత్వాన్ని చెత్తలో వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా నష్టపోవడం జరిగింది. అందుకోసమే ఇవన్నీ బాగుపడాలంటే భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ ఒక నవశకం మొదలు కావాలి. ఆ నవశకానికి ముఖ్యంగా అందరూ యుద్ధం చేసేదానికి ఏది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ మీద యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో విజయం సాధించేంత వరకు కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజానీకం అందరూ కూడా రావాలి. ఈ దుష్ట ప్రభుత్వాన్ని గంగలో కలపాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి